హాయ్ బ్రో. హాయ్. దేవరా గ్లిమ్స్ రాబోతుంది కదా, అవును, ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది బ్రో? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పీక్స్ లో ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ వేరే ఆల్ ఓవర్ ఇండియాలో చాలా అంటే చాలా మందికి ఇప్పుడు త్రిబుల్ ఆర్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారిది నెక్స్ట్ సినిమా అది. ఆయన కూడా చెప్పాడు ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడనిది అలాంటి విజువల్స్ ఉన్నాయని. సో వెయిట్ అయితే చేస్తాం, చాలా చాలా వెయిట్ చేస్తాం. మొత్తం సముద్రం బ్యాక్డ్రాప్ లో ఉంది కాబట్టి ఆ విజువల్స్ కూడా సూపర్ ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్టేషన్ అయితే చాలా అంటే చాలా పీక్స్ లో ఉన్నాయి అన్న. ఇందులో హీరోయిన్ గారు కూడా జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ బాలీవుడ్ వన్ ఆఫ్ నాకు చాలా ఫేవరెట్ హీరోయిన్. ఫస్ట్ డెబ్యూ మూవీ. అవునన్న. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? అదే అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవి అంటే హీరోయిన్ ఏమో గానీ ఆమె గురించి అంత థింక్ చేయలేదు, కానీ మన ఎన్టీఆర్ గురించి అయితే ఆయన ఒక అల్టిమేట్ యాక్టర్. ఆయన దాని గురించి ఎటువంటి డౌట్ లేదు, ఒక ఫినామినల్ యాక్టర్ ఆయన. సో ఆయన ఇలాంటివి చెయ్యడం, ఆయన ఆల్రెడీ త్రిబుల్ ఆర్ అంటే పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చాక ఆయన మళ్ళీ నెక్స్ట్ సినిమా మీద ఫ్యాన్స్ కి చాలా అది ఎక్స్పెక్టేషన్స్ పెడతారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ని ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. ఆల్మోస్ట్ లాస్ట్ ఆయన తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే ఉంది. టెంపర్ నుంచి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ప్రతి సూపర్ హిట్ అవే ఉన్నాయి. ఇది కూడా డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పి అనుకుంటున్నాను. అవును, డెఫినెట్ గా ఆల్రెడీ ఆయనకు చాలా హాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. బట్ ఎక్కువ ఆయన తెలుగుకి ఎక్కువ అది ఇస్తాడు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు తెలుగు సినిమాలకి. అవునవును చేస్తున్నారు, ఆయన దీంట్లో విలన్ గా ఏదో చేస్తున్నారు. డెఫినెట్ అవునన్నా, చాలా వెయిట్ చేస్తున్నాను నేను. చాలా మంది ఫ్యాన్స్ కానీ, అంటే ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా బయట ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ విజువల్ అసలు ఊహించుకుంటేనే అబ్బా, సముద్రం, ఆ పడవలు, ఆ గెటప్, ఆ లుక్, ఆ హెయిర్ స్టైల్ అన్ని ఒక్కొక్కటి అది తలుచుకుంటున్న ప్రతి సెకండ్ అబ్బా ఏదో ఉంటది, అబ్బా ఇంకేదో ఉంటది, అబ్బా ఇంకా చింపేశాడు రా కొట్టాలి శివ, అది చేస్తారా ఇది చేస్తారా, ఈ మైండ్ లో ఇవే ఉన్నాయి అన్న. అవునన్నా, ఇప్పుడు వస్తుంది టీజర్, వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ కోసం చాలా అంటే చాలా వెయిటింగ్. రిలీజ్ అవుతుంది.